ఎలా ఉంది డాక్టర్? నో ప్రాబ్లం, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఒకసారి చూడొచ్చా? చూడండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. చూడను, చనిపోవాలని ఫిక్స్ అయితే చనిపోవాలి, అంతేకాని ఏదో ఒక మొక్కుబడిగా అటెంప్ట్ చేసి ఇలా బెడ్ మీద ఉండటం సిల్లీగా ఉంది, అంతకంటే చండాలంగా ఉంది. చూడు, మినిమం 40 mg మత్తు టాబ్లెట్ తీసుకుంటే కానీ మనిషి చనిపోడు. అవగాహన లేక నువ్వు 2 mgనో 3 mgనో తీసుకున్నావు. ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతుంది. ఇందులో 100 టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకో. చచ్చినా బ్రతికే ఛాన్సే లేదు, సరేనా? కానీ చనిపోయే ముందు నీ కళ్ళు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు ఇలాంటి అవయవాలన్నీ ఎవరికైనా దానం చేయి. చనిపోతూ చాలా మందిని బ్రతికించిన దానివి అవుతాం. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అభి. నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకుని ఉండుంటే ఇలాంటి పిచ్చి పనులు చేయవు. చూడు, జీవితం చాలా చిన్నది, కానీ చాలా విలువైంది. దాని విలువ తెలిసిన వాళ్ళెవరూ చావాలనుకోరు. అమ్మా, ఎరా అమ్మాయికి అది అబ్బా ఈ టైంలో ఎవరు? పెళ్లి వాళ్ళరా, ఏం చెప్పమంటావు? హాస్పిటల్లో ఎందుకమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి లోపల కూర్చో, సరేనా? సరే. I love you, Bhumi. ఇప్పటికీ నా కూతురు నా వీలు పట్టుకుని నడుస్తుంది అనుకుంటున్నా, కానీ నన్ను, నా నమ్మకాన్ని మోసం చేశావు. నా కూతురు నన్ను ఇలా మోసం చేస్తుందని నేను కూడా ఊహించలేకపోయానమ్మా. ఎప్పుడైతే నా పెంపకానికి మచ్చ తెచ్చిందో అప్పుడే నా దృష్టిలో తను
ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏమైంటుందబ్బా? చెప్పు భూమి. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి శ్రీమంత్. పర్లేదు చెప్పు. ఫోన్లో కాదు, పర్సనల్గా మాట్లాడాలి. సరే, ఎక్కడికి రమ్మంటావు? డెక్కన్ పార్క్కి రా. ఓకే, పావు గంటలో వస్తాను. సరే. ఇంత అర్జెంటుగా మాట్లాడాలంటుంది. విషయం ఏమైంటుందబ్బా? నేను వాళ్ళ నాన్నని కలిసిన విషయం ఈ పాటికి తెలిసి ఉండాలి. ఒకవేళ తెలుసుంటే సీరియస్గా మాట్లాడి ఉండేది. రియాక్షన్ అలా లేదంటే రిజల్ట్ ఏమైంటుందబ్బా? చూద్దాం. హలో. గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీమంత్ని. అదే తెలుసు, చెప్పు. సార్, మీరు అర్జెంటుగా 10 నిమిషాల్లో డెక్కన్ పార్క్ రండి సార్. ఎందుకు? ప్లీజ్ సార్, ఎందుకు ఏంటి అని అడగండి, దయచేసి రండి సార్. వస్తే ఎందుకు రమ్మన్నానో ఏంటో మొత్తం మీకే తెలుస్తుంది. కొన్ని నిజాలు చెప్పడం కంటే కళ్ళారా చూస్తేనే బాగుంటుంది. ఉంటాను సార్. ఏంటను ఈ పిచ్చి పని? అయినా చనిపోవాలనుకునేంత కష్టం ఏమొచ్చింది నీకు? నీకేమైనా సమస్య వచ్చినా బాధొచ్చినా చెప్పుకోవడానికి పంచుకోవడానికి అమ్మలా నేనేనా? చెప్పవే, ఏంటి నీ సమస్య? అడుగుతోంది నిన్నే. ఏం కష్టం వచ్చింది నీకు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కన్నీళ్ళేంటే? అయినా ఏం పిల్లలే మీరు, ఒక పట్టాన అర్థమై చావరు. మీ మనసులో ఏముందో చెప్పి చావరు. వాడు అంతే, పెళ్లి చూపులు చూసొచ్చి వారమైంది. ఏంట్రా అని అడిగితే సైగలు తప్ప సమాధానం చెప్పడం. నువ్వు అంతే, ఏమైంది అంటే కన్నీళ్లు తప్ప సమాధానం రావట్లేదు. అయినా చెప్పకపోతే మీ మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? చెప్పమ్మాను, నాకు చెప్పు, ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, 1 గంటలో డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏడోకు. ఏంటి శ్రీమంత్ నువ్వు చేస్తున్నది? నీ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. నువ్వు ప్రవర్తిస్తున్న తీరు అంతకన్నా కరెక్ట్ కాదు. మన స్నేహాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు నాకు లవ్ ప్రపోజ్ చేశావు. తప్పుగా ఆలోచించావని, తెలుసో తెలియకో తప్పు చేశావని, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించొద్దని, ఫ్రెండ్షిప్ లాగే చూడమని నేను చాలా క్లియర్గా చెప్పాను. అయినా అర్థం చేసుకోకుండా నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పడంలో అర్థం ఏంటి? అయినా నువ్వు వెళ్ళి చెప్తే జరిగే పరిస్థితి ఏంటో ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? లైఫ్లో ఫస్ట్ టైం మా నాన్న నా మీద చేయి చేసుకున్నారు తెలుసా? నేను తప్పు చేశానని, ఆయన నమ్మకాన్ని మోసం చేశానని ఒక దోషంలో చూస్తున్నారు. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మా నాన్న నన్ను చూస్తేనే ఆశయించుకుంటున్నారు తెలుసా? ప్లీజ్ శ్రీమంత్,
ఇన్సిడెంట్ వల్ల మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎప్పుడు నవ్వులు కనిపించే మా ఇంట్లో ఫస్ట్ టైం అందరి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు మా నాన్న పరిస్థితి ఏమవుతుందోనని, మా ఇంటి పరిస్థితి ఏమవుతుందోనని భయంగా ఉంది. మా నాన్న పరువుకి ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఇలాంటివన్నీ ఆయనకి నచ్చో. ప్లీజ్ శ్రీమంత్, మా నాన్న దగ్గరికి వెళ్ళి నీ తప్పు నొప్పుకో ప్లీజ్. నేను తప్పు చేస్తే కదా భూమి తప్పు ఒప్పుకోవడానికి. నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, పద్ధతిగా ఉన్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను. ఈ విషయాన్ని నీతోనే కాదు మీ నాన్నతో కూడా చాలా పద్ధతిగా చెప్పాను. బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం లాంటివి ఏమీ చేయలేదు. అయినా అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఒక్క మాట మీ నాన్నతో నువ్వు చెప్తే ఆయన మనం పెళ్లి చేస్తాడు తెలుసా? ఆపు శ్రీమంత్, చెప్తే వింటావు, అర్థం చేసుకుంటావని చెప్పాను. కానీ మా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు నీకు చెప్పాక కూడా నువ్వింకా ఇలాగే మాట్లాడుతున్నావంటే కోపం కాదు, అసహ్యంగా ఉంది. నువ్వింకా నా ఫ్రెండ్ అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. లైఫ్ లో నీ మొహం ఇంకొకసారి చూడను. చూశారు కదా సార్, ఇందుకే మిమ్మల్ని రమ్మన్నది. మీ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఏం మాట్లాడుతుందో తెలుసా? లేచిపోదామని చెప్పడానికి వచ్చింది సార్. కానీ మీ మీద గౌరవంతో అదంతా తప్పు అని, అలా చేస్తే మీ పరువు పోతుందని చెప్పాను సార్. నా ప్రేమ కోసం ఈ క్షణం తనని నేను తీసుకెళ్ళిపోగలను, కానీ అది కరెక్ట్ కాదు సార్. మా ప్రేమను మీరు ఒప్పుకోవాలి, ఆశీర్వదించాలి. ఇది సార్ నాకు కావాల్సింది. ప్లీజ్ సార్, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. ఉంటాను సార్. అభి, ఏంటి నీతో 5 minutes మాట్లాడొచ్చా? చెప్పు. ఇంకోసారి మాట్లాడొద్దని నువ్వు చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించబి. ఇదే చివరిసారి. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. అభి, నీతో 7 అడుగులు నడిచి నీ జీవిత భాగస్వామిగా నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. కానీ నువ్వు కాదన్నాక నాకు ఈ లైఫ్ అక్కర్లేదనుకున్నాను. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నీకోసమే నన్ను బతికించాడనిపిస్తోంది. అభి, ఊహ తెలిసిన దగ్గర నుంచి నీతోనే లైఫ్ అని ఊహించుకున్నాను. కానీ నువ్వు కాదంటే నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఒక్కసారి నన్ను, నా బాధని అర్థం చేసుకో అభి. ఈసారి అడగడం లేదు, ప్రాధేయపడుతున్నాను. నువ్వొద్దన్నా, చివరికి అసహ్యం అన్నా కూడా ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా ప్రాధేయపడుతుందంటే ఎంత ప్రేముంటే ఇంత ప్రాధేయపడుతుందో అర్థం చేసుకో అభి.
అంతకు మించి నా బాధని చెప్పడం నా వల్ల కాదు. ఒక్కసారి నా గురించి ఆలోచించు అభి, ప్లీజ్ ప్లీజ్ అభి. అభి అభి రేయ్, రోజు నిన్ను అడగడం, వాళ్ళకి సమాధానం దాటవేయడం ఇంకా నా వల్ల కాదురా. ఈరోజు అటో ఇటో తేల్చి. ఏ విషయం గురించమ్మా? ఏ విషయం ఏంట్రా? నీ పెళ్లి గురించి. వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. చెప్పరా, ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నీ అభిప్రాయం ఏంటి? పెళ్లి చేసుకోబోయేది నువ్వురా. కోడలుగా రావాల్సింది నీకు. అమ్మాయి నీకు నచ్చిందా? లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. నచ్చకుండా ఎలా ఉంటుందిరా? అయితే సరేనని చెప్పు.